हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। नारायण नारायण। సాయిరామ్ గురువు గారు, సాయిరామమ్మ. 28వ శ్లోకం చదువుతున్నామండి. ఆత్మా అవపాసయత్యేకః బుద్ధ్యాదీనింద్రియాణ్యపి దీపో ఘటాదివత్ స్వాత్మా జడైస్తైర్నవభాస్యతే. ఆత్మ యొక్క సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు బుద్ధి మొదలైన ఇంద్రియములకు నిత్యంగా నిర్మలంగా అందుతున్నవి. ఇంద్రియములు అందుకుంటున్నవి, అందుకున్నట్లు ప్రవర్తిస్తున్నవి. వెరీ ఇంపార్టెంట్. కన్ను భౌతికమే అయినా తన ఉనికిలో తాను ఉండి ఎదుట దృశ్యం రాగానే తనను తాను చైతన్యవంతం చేసుకున్నట్లు రెటీనా మీద ప్రతిబింబమును తీసుకుంటుంది. తన ఉనికి చైతన్యం తనకు ప్రకాశించినట్లు ప్రవర్తిస్తూ ఎరుకలో నిలుపుకుంటూ దృశ్యం ఉంటే ప్రతిబింబం తీసుకుంటూ దృశ్యం లేకుంటే ప్రతిబింబం తీసుకోక రెటీనాను శుభ్రంగా ఉంచుకుంటుంది. ఈ చేష్టయే తనకు ఉనికి ఆనందం అంటే పూర్ణత్వం అన్నట్లు ఉంటుంది. కన్ను ఆనందపడటం అన్నది మనం గమనిస్తే, ఈ ఉపమానాన్ని గమనిస్తే మానవుని యొక్క విచారణ జన్మ జన్మాంతరేషు ఒక విచారణ కొనసాగుతుంది. నేను ఎప్పటికైనా పూర్ణానంద స్వరూపంగా ఉండాలి, లేదు పూర్ణానంద స్వరూపాన్ని అనుభవం పొందాలి. ఈ పూర్ణమైన ఆనంద స్వరూపము తానే అయి ఉన్నాడు అనేటటువంటి స్వరూప జ్ఞానం లేకపోవటం వల్ల బహిర్ముఖ వృత్తి జ్ఞానంలో ఈ పూర్ణమైన ఆనంద స్వరూపాన్ని పొందాలి అనేటటువంటి అన్యభావన చేత
అన్య పదార్థ భావన చేత, అన్య వస్తు భావన చేత ఈ బహిర్ముఖ వృత్తిని తానుగా భావించి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో ముఖ్యంగా మనకు పనిచేసేది కన్ను. ఈ కన్ను దర్శనానికి పనికొస్తుంది, దృశ్యాన్ని చూస్తుంది, చూసేవాడు ద్రష్ట. ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కానీ చూస్తున్నటువంటిది కన్నేనా? కన్నుకి స్వయంగా చైతన్యం ఉందా? కన్ను స్వయంగా రెటీనా మీద పడినటువంటి ప్రతిబింబాలను విశ్లేషించగలుగుతుందా అని లోతుగా విచారణ చేస్తే ఆప్టిక్ నర్వ్, కంటికి వెనకాల ఉన్నటువంటి ఆప్టిక్ నర్వ్ మెదడులో ఉన్నటువంటి సమాచార కేంద్రానికి పంపిస్తే ఆ సమాచార కేంద్రంలో కనపడిన దృశ్యాలను విశ్లేషించిన దృశ్యాలను స్మృతి జ్ఞానం అనే వృత్తి జ్ఞానంతో పరిశీలిస్తే ఏ ఏ దృశ్యాలు ఏ ఏ అంశాలకు సరిపోలితే, ఏ ఏ స్మృతులకు సరిపోలితే వాటిని వాటితో పోల్చి చూసుకుని ఇవి ఇవే అని నిర్ధారణ చెంది నిజానికి కెమెరా కన్ను వలె రివర్స్ అంటే వ్యతిరేకంగా అపసవ్య దిశలో పడిన ప్రతిబింబాన్ని సవ్య దిశలో అర్థం చేసుకుని పునః దానిని అవగాహన పూర్వకమైనటువంటి జ్ఞానం ద్వారా ఇది ఇలా ఉన్నది అనే నిర్ణయాన్ని పొందిన తర్వాత ఆ కన్ను పునః రెటీనా మీద ఉన్నటువంటి పడిన ప్రతిబింబాన్ని మళ్ళా తర్వాత దృశ్యానికి మార్చేస్తుంది. కన్ను పని ఏంటంటే కెమెరా లాగా ఫ్లాష్ కొడుతూ పోతూ ఉంటుంది. కనపడ్డవన్నీ ఫోటో మెమరీ కింద కన్ను ఫోటోలు తీయటమే పని దానికి. తీసిన ఫోటోలన్నింటినీ ఇది నేను కాదు, ఇది అయి ఉన్నాను, ఇది ఇలా లేను, ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఆ పని అంతా కన్నుది కాదు, బుద్ధిది. ఇలా జాగ్రత్తగా విశ్లేషిస్తే చేతనము, చైతన్యము, ఆధారము, ఆశ్రయము, అధిష్టానము, ఆశ్రయము, ఈ లక్షణం జన్మ జన్మాంతరేషు మన శరీరంలో అనేక ఇంద్రియాలలో, అనేక వ్యవహారాలలో, అనేక సందర్భాలలో ఇది కనబడుతూ ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా ఆశ్రయాన్ని ప్రధానంగా భావించకుండా అధిష్టానాన్ని గుర్తించేటటువంటి పనిని గనక మనం చేస్తే అప్పుడు నీవు స్వరూప జ్ఞానాన్ని పొందుతావు. చైతన్యం బుద్ధికి అలా, ఈ కన్ను ఎలాగో బుద్ధి కూడా అంతే. ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ కన్ను అంటే మనకు తెలుస్తుందని, కానీ బుద్ధి కూడా మనకు తెలుస్తుంది. బుద్ధి కన్ను వంటిదే. బుద్ధి వృత్తి జ్ఞానాలని ఈ కన్ను ఎట్లా అయితే టకటక దృశ్యాలని ఫోటోలు తీస్తుందో బుద్ధి కూడా తనలో ఉన్నటువంటి 5 వృత్తులని అలా మార్చేసుకుంటూ ఉంటుంది. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి అని 5 విభాగాల వృత్తులని బుద్ధి మార్చుకుంటూ ఉంటుంది. ఈ మార్చుకునేటటువంటి బుద్ధే దీనిని అనుభవిస్తోందా అని ప్రశ్న. ఇప్పుడు బుద్ధిలో వృత్తులు అయితే తిరుగుతూ ఉన్నాయి. వీటి ద్వారా వస్తున్న సుఖ దుఃఖాలు బుద్ధికేనా, లేకపోతే బుద్ధిగతమైన జీవుడిగా? బుద్ధిగతమైనటువంటి జీవుడనే నేను, దేహ తాదాత్మ్యత బుద్ధి కలిగిన నేనుకే ఇవన్నీ. స్వరూప జ్ఞానమైనటువంటి శరీరి అనే నేనుకి ఈ రకమైనటువంటి భేద బుద్ధి కానీ, అన్య బుద్ధి కానీ, లేక చింత కానీ లేవు. ఇలా జాగ్రత్తగా విరమించాలి. ఈ విరమించడం రావాలి. రమించడం అంటే కలిసిపోవడం. విరమించడం అంటే విలక్షణంగా ఉండడం, సాక్షిగా ఉండడం. ఈ సాక్షి సాధనని సాధకులందరూ జ్ఞాన మార్గంలో చేయవలసినటువంటి మొట్టమొదటి సాధన. ఆ దృశ్యం నేను కాదు, ఈ చూసే కన్ను నేను కాదు, కన్నుకు ఆధారమైన బుద్ధి నేను కాదు, బుద్ధికి ఆధారమైన చైతన్యాన్ని నేను అని మొట్టమొదట శరీరి నిర్ణయాన్ని పొందాలి. చైతన్యం నేనుగా ఉన్నప్పుడు ఆ చైతన్య స్థితిలో ఉన్న లక్షణాలు సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన అనే 5 లక్షణాలని వ్యవహార కాలంలో స్థిరంగా అధిష్టానంగా ఆశ్రయించి ఉండాలి. సరే, 24వ శ్లోకంలో విచారణ చేసుకున్నట్లు
ఆత్మ లక్షణములను స్పష్టంగా వ్యక్తం చేసిన సూర్యుడు మొదలైన పదార్థముల వలె లక్షణములను రెటీనా మీద ప్రతిబింబం తీసుకొని చేష్టలో కన్ను భౌతికంగా ఉపమానంగా వ్యక్తం చేస్తుంది. అంతే. కానీ తను వ్యక్తం చేసే లక్షణములు తనకు ప్రకాశించుట లేదు. అంతే. కన్ను స్వయంగా ప్రకాశిస్తుందా అంటే కన్ను స్వయంగా ప్రకాశించజాలదు, అది జడం కాబట్టి, ఇంద్రియం కాబట్టి. అలాగే బుద్ధి కూడా ఇంద్రియమే కదా, బుద్ధి కూడా ఇంద్రియమే కాబట్టి చేతనమే అయ్యున్నది, చేష్టితమే అయ్యున్నది, అంతేగాని స్వయంగా కాదు. తాను స్వయంగా పనిచేయ చాలదు, చైతన్యం మీద ఆధారపడే పని చేస్తుంది చేతనము. చదవండి. అందుకే ఇంద్రియములు ప్రకాశ్యములు, వాటికి ప్రకాశం లేదు. అంతే, మనకు కనబడిపోతూనే ఉంది కదా. ఒక కన్నో ఒక కాలో ప్రకాశిస్తుందా అంటే అది ప్రకాశించడం లేదుగా, కానీ ప్రకాశం ద్వారా నడపబడుతుంది. ప్రకాశ్యం. ఒక కొండకు 9 చిల్లులు పెట్టి లోపల ఒక దీపాన్ని పెట్టి ఆ కొండ బోర్లిస్తే కొండ ప్రకాశిస్తూ కనపడటం అనే ఉపమానాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మన 9 శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ 9 రంధ్రాలు ఉన్నటువంటి బుర్ర, ఈ కొండ ప్రకాశిస్తూ కనబడుతోంది. ఎంతకాలం? లోపల చైతన్యం ప్రకాశిస్తూ ఉన్నంతసేపే. ఆ తదుపరి కొండకి ప్రకాశం లేదు. అది తప్పుకుందనుకోండి, ఈ కొండ ప్రకాశించదు, ప్రకాశిస్తున్నట్లు కనపడదు. కొండలో ఉన్నప్పుడు కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు, కొండలను తప్పుకున్నాకే అర్థం చేసుకోక్కర్లేదు. నిజానికి ఎప్పుడు స్వయం ప్రకాశమైన చైతన్యం స్థూలగతమైన దేహం కాలేదు. చైతన్యం చైతన్యంగానే ఉంది, ప్రకాశం ప్రకాశంగానే ఉంది, జ్ఞానం జ్ఞానంగానే ఉంది, ఆనందం ఆనందంగానే ఉంది. సత్ స్థితి అయినటువంటి నీ ఉనికి కూడా ఎప్పుడు అలాగే ఉంది. అవేమీ మారలేదు, అవి మారని లక్షణాలు. మరి మారే లక్షణాలు, అనిత్యములైన మారే లక్షణాలు ఎవరివి? దేహాన్ని. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ విచారణ చేసుకోవాలన్నమాట. మారుతున్నదా, మారటం లేదా? మారుతున్నది అన్నాం అనుకోండి, అదంతా బాబు ఇవి కొండ లక్షణాలు, నీ లక్షణాలు కావు. మారడం లేదన్నాం అనుకోండి, అప్పుడు స్వరూప లక్షణాలు. ఇలా మొట్టమొదట స్వరూప జ్ఞానాన్ని పొంది ఆ తదుపరి రహిత మార్గమైన కైవల్య మార్గంలో పురోగమించాలి. అందుకని దృగ్దీక్షా సాంప్రదాయంలో చూపుని కుడి కన్ను మధ్యం మీద దృష్టి పెట్టి నిలిపేటటువంటి పద్ధతిని నేర్పుతారు. సాధకుడు కూడా భ్రూమధ్య స్థానంలో, జ్ఞాన మార్గంలో భ్రూమధ్య స్థానంలో దృష్టిని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి 3 అవస్థలలో కూడా. అలా ఎప్పుడైతే 3 అవస్థలలో భ్రూమధ్య స్థానంలో నిలిచి ఉంటాడో ఆ స్థానం ప్రత్యేగాత్మ స్థానం కాబట్టి తాను సహజంగా సాక్షిగా ఉండగలుగుతాడు. అప్పుడు నిదానంగా భ్రూమధ్య స్థానం నుంచి సహస్రారానికి, సహస్రారం నుంచి బ్రహ్మరంధ్ర స్థానానికి దృష్టిని మార్చుకుని అవస్థాత్రయంలో నిలబెట్టుకోవడం రావాలి. ఎప్పుడైనా నిలబెట్టుకోవడం అంటే అవస్థాత్రయంలో నిలబెట్టుకున్నదే సత్యం, సహజం. అంతేగాని ఒక ధ్యానం చేసినప్పుడు ఎప్పుడో 10 నిమిషాలు ఉన్నానండి, 5 నిమిషాలు ఉన్నానండి అంటే జ్ఞాన మార్గానికి సరిపోదన్నమాట. జ్ఞాన మార్గం సహజమైనటువంటిది, మిగిలిన మార్గాలు సాధన మార్గాలు. ఇది సిద్ధ మార్గం. జ్ఞానం ఎప్పుడు సిద్ధ వస్తువు. నీ లోపల ఉన్న సత్యాన్ని, అధిష్టానాన్ని, సిద్ధ వస్తువుని గుర్తిస్తే చాలు, అది అయిపోతావు అంతే. అదే అన్యంగా ఉన్నదని భావించినంతసేపు దాన్ని సాధించడానికి సాధన, సాధకుడు, సాధ్యము అనేటటువంటి త్రిపుటిలోకి దిగి వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు కర్మ మార్గం, యోగ మార్గం, భక్తి మార్గం, ఈ 3 కూడా సాధనా మార్గాలు. జ్ఞాన మార్గంలో సాధనలేమి ఉండవు, సిద్ధ మార్గమే. సిద్ధ మార్గం అంటే ఏమిటి? గుర్తిస్తే చాలు, అది అయిపోతాం అంతే. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు బుద్ధికి ఆవతల అక్కడుండి చూడడం నేర్చుకోవాలి. అభ్యాసం ఒకటే, బుద్ధికి ఆవతల అక్కడ ఉండాలి. చదవండి. ఆత్మ యొక్క
సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములను జ్ఞానికి ప్రకాశింపచేసే ప్రకాశమునకు ప్రవర్తనయే కాని విషయ ప్రకాశము గ్రహించలేదు, వ్యక్తం చేయలేదు. కదా మరి అర్థమైపోతుంది. కుండ అనే దృశ్యానికి కుండ యొక్క ప్రతిబింబం తీసుకుంటుంది. అంతే కుండయందు జీవుడు చూచే మంచి చెడ్డలు హర్షామహర్షలు ప్రతిబింబంగా గ్రహించలేదు. హర్షామహర్షణ సుఖ దుఃఖాలు అనమాట. హర్షామహర్షణ అంటే సుఖం దుఃఖం. నిజానికి కొండకి సుఖ దుఃఖాలు కలుగుతున్నాయా, చూస్తున్న ద్రష్టకు కలుగుతున్నాయా, ద్రష్టకు సాక్షిగా ఉన్న ఆత్మ కలుగుతున్నాయా? అది అక్కడ విచారణ. ఏమండి నేను ఫలానా కొండలు మెట్టలు పయనించబడే జలపాతాలు, ఆ వెనకాల ఉన్నటువంటి పౌర్ణమి ప్రకాశం, ఆ వెనకాల ఉన్న ఉదయించే సూర్యుని ప్రకాశం, ఆహా అద్భుతం, ఓహో అద్భుతం అనే దృశ్యాన్ని పొద్దున్నే ఉషోదయ కాలంలో చూశాను. ఆహా ప్రకృతి ఎంత రమణీయంగా ఉన్నది అన్నాను. ఇప్పుడు ఈ రమణీయతను ఆనందించినటువంటి అనుభవించినటువంటి వ్యక్తి ఎవరు? కన్నుకు ఆధారమైన బుద్ధికి ఆధారమైన జీవుడికి ఆధారమైన చైతన్యమా? ఇది ఎప్పటికప్పుడు రమణీయత అనే అంశం, రసాస్వాదన అన్న అంశం కలిగినప్పుడల్లా చక్కగా విచారించాలి. సుఖం కలిగిన కాలంలోనే ఆత్మవిచారణ చేస్తే సులభం. ఇక అప్పుడు చేయకపోతే దుఃఖం కలిగినప్పుడైనా విచారణ చేయక తప్పదు. ఏమిటి? ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే బాబు ఈ చెయ్యి ఉంటే నువ్వు బతకవు నాయనా, ఈ చెయ్యిని ఉంచమంటావా తీసేయమంటావా అని డాక్టర్ అడుగుతాడు అనుకో. అదేంటండి నేను బ్రతకడమే ప్రధానం, చెయ్యి లేకపోయినా పర్వాలేదు, చెయ్యి తీసేయండి అంటాడు. అదేంటయ్యా చెయ్యి లేకపోతే ఎట్లా బతుకుతావు అంటే, చెయ్యి లేకపోతే ఇంకో చేత్తో బతికేస్తానండి అంటే. అంతేగాని తాను బ్రతకడమే ప్రధానం కానీ ఇంద్రియం ప్రధానం కాదు అని ఎట్లా అయితే నిర్ణయం తీసుకున్నాడో, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎవరు? జీవుడే కదా. మరి అటువంటి ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? తాను చైతన్య స్వరూపుడు కదా. మనసులో అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. ఒక ఇంద్రియం చేసే పనిని మరొక ఇంద్రియంతో చేసేసుకోగలడు, సర్దుబాటు చేసుకోగలడు. అందువలనే జన్మతః అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి అవకాశం ఏర్పడి వారి జీవితాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నట్టు కనబడుతుంది, మనం చూస్తూ ఉంటాం. కానీ చైతన్యం అనేటటువంటి శక్తి యందు ఈ మనసులో ఉన్న శక్తి కంటే ఎన్నో లక్షల రెట్లు సృష్టికి సంబంధించిన సమస్త శక్తి చైతన్యంలోనే ఉంది. ఇచ్ఛా క్రియా జ్ఞాన ఆది పరాశక్తులంతా కూడా ఆ చైతన్యంతోనే ముడిపడి ఉన్నాయి. చైతన్యం అనేదేమో సిద్ధ వస్తువు, దాని వ్యక్త రూపాలు ఇచ్ఛా క్రియ జ్ఞాన ఆదిశక్తులు, అవ్యక్త రూపం పరాశక్తి. ఇది గుర్తుపెట్టుకోవాలి. శక్తి పంచకం ఏదైతే ఉందో ఆ శక్తి పంచకాన్నే మనం చైతన్యం అనే పేరు మీద సిద్ధ వస్తువుగా స్వరూప జ్ఞానంలో జ్ఞాన మార్గంలో చెప్తూ ఉంటాం. ఇది ఎందుకని? అవ్యక్తమైనటువంటి పరాశక్తిని, పర అన్న స్థితిని అర్థం చేసుకుని కైవల్య మార్గంలో పురోగమించడానికి. అదే మనం ఒక మెట్టు కిందకి దిగి భక్తి మార్గంలోనో యోగ మార్గంలోనో కర్మ మార్గంలోనో వచ్చామనుకోండి, అక్కడ మొట్టమొదటి ఉండేది ఏమిటి? ద్వైతం. ఆ తర్వాత విశిష్టాద్వైతం, ఆ తదుపరి అద్వైతం, ఆ చివరికి కైవల్య మార్గంలో అచలం. ఈ 4 మార్గాల సమాహారమే చలాచల బోధ. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం జాగ్రత్తగా ఏ సాధన చేసేటప్పుడైనా మనం మొట్టమొదటి త్రిపుటిలో ఉంటాం. ఇది నేను అనుభవిస్తున్నాను, ఈ సుఖ దుఃఖాలను నేను అనుభవిస్తున్నాను, దీనికి నేను సాక్షిగా ఉన్నాను, దీనికి నేను అధిష్టానంగా ఉన్నాను అని దాంట్లోంచి విరమించేటటువంటి పనిని చేయాలి. జాగ్రత్తగా విరమిస్తే ఆ వృత్తి సహితమైన ఆరోపితమైన అనాత్మ అధ్యాస ఆభాస అవభాస. ఇంతసేపు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారా అంటే అవభాస అన్నది నీకు అవగాహన అవ్వాలి. ఎక్కడో ఆకాశంలో సూర్యుడి వలె ఉన్నావు, కానీ కొండ మీద దేవుడిగా పూజించబడుతున్నావు, కానీ కొండ కింద హోటల్లో భోజనంగా ఉన్నావు,
కానీ హోటల్లో రూమ్లో నిద్రపోతున్నప్పుడు నిన్ను నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు వీటిలో ఎవడు గాఢ నిద్రావస్థలో మునిగిపోయి ప్రపంచాన్ని మరిచిపోయి తనను తాను మరిచిపోయినటువంటి సుషుప్త్యావస్థలో మునిగిపోయిన వాడు నీవా? అంతకుముందు హోటల్లో అద్భుతంగా భోజనం పెట్టాడని రసాస్వాదన చేసిన వాడవా? లేదంటే కిందన్న ప్రపంచం మొత్తాన్ని సాక్షిగా చూస్తున్న కొండ మీద దేవుడివా? లేదంటే ఆకాశంలో సప్రకాశంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్య సమానమైనటువంటి ఆత్మస్వరూపానివా? ఇప్పుడు నేనేం ఎక్కడో చోట పెట్టచ్చు, ఈ 4 స్థానాల్లోనూ పెట్టచ్చు. ఇప్పుడు కింద ఉన్నటువంటి 3 స్థానాలు ఏమిటి? అవభాస, ఆభాస. ఆకాశంలో ఉన్న సూర్యుడిని తెచ్చి కింద సూర్య దేవాలయం కట్టేశాం కొండ మీద. కట్టేసి ఏమన్నాం? ఈయన సూర్యుడండి అన్నాం. ఈయన సూర్యుడేమిటి? ఎక్కడైనా సూర్య దేవాలయంలో ఉన్న సూర్య విగ్రహం సూర్యుని వలె ప్రకాశిస్తుందా? ప్రకాశించదు కదా. ప్రతీకాత్మకం. కొండ మీద దేవుళ్ళందరూ మూల విరాట్గా ఉన్నవారందరూ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అన్న సూత్రానికి ప్రతీకాత్మకమైన బోధన. అందుకని దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలు ఏవి కదలవు, ఏవి స్వీకరించవు, ఏవి ఇవ్వవు, కేవల సాక్షి మాత్రంగా ఉంటాయి. ఎందుకని మనల్ని కూడా కేవల సాక్షి మాత్రంగా ఉండమని, కైవల్య మార్గంలో పురోగమించమని చెప్పడమే వాటి ఉద్దేశం. ఈ రకమైన నిర్ణయాలను జాగ్రత్తగా మనం పట్టుకుని ఈ అవభాసను కాదనాలి, విరమించాలి, తోసి రాజనాలి. ఇది అప్రధానమని తోసివేయగలగాలి. కారణం, ప్రకాశం ఎప్పటికీ కొండంతే కొండ కాలేదు, కొండ ఎప్పటికీ ప్రకాశాన్ని తెలుసుకోలేదు. సరే, ఈ విధంగా నిత్యంగా నిర్మలంగా ఆధ్యాత్మికంగా జ్ఞానులకు జ్ఞాన సాధనంగా సామాన్యులకు తెడ్డుగా ఒక్కటే ఆత్మ తన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణముల తేజస్సును ఇంద్రియములకు ప్రకాశింపచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవహారం చేత రమించేటటువంటి సామాన్యులకి ఇదే చైతన్యం పనిముట్లుగా తోస్తుంది. ఆ పనిముట్టే జీవితంగా తోస్తుంది. ఆ పనిముట్టే సత్యంగా తోస్తుంది. పూర్వకాలంలో ఒక్కొక్క ఇంట్లో 40 మంది 50 మంది ఉన్న రోజుల్లో ఆ గృహిణి పొద్దు నుంచి రాత్రి దాకా తెడ్డుతో కలుపుతూనే ఉండేది. వండినన్న వండడం, పెట్టేవాడికి పెడుతుంటాం, తినేవాడు తింటూ ఉంటాం, మళ్ళా గంగాళం ఎక్కించేది ఎక్కిస్తూ ఉండడం, గుండిగా ఎక్కించేది ఎక్కించడం, అన్నం గుండిగలు వారుస్తూ ఉండడం, పెడుతుండడం. ఆవిడ పని అంతే. ఆవిడ ఎప్పుడు చూసినా కానీ చేతిలో తెడ్డుతోనే ఉంటుంది అనమాట. ఏంటైతే ఏం చేస్తుందమ్మా ఆవిడంటే, ఎప్పుడు పాపం పొద్దు నుంచి రాత్రి దాకా అన్నం వండుకోవడం. ఎందుకు మరి 50 మందికి అన్నం పెట్టాలి కదా. ఇప్పుడు మరి ఆవిడకి చైతన్యం దేనిగా ఉపయోగపడింది అంటే చేతిలో ఉన్న తెడ్డుగా ఉపయోగపడింది. ఉపయోగపడలేదా? ఉపయోగపడింది. ఎవరు కాదన్నారు? నీ వ్యవహార కాలంలో నువ్వు చేసే అన్ని పనులకి కూడా చైతన్యమే ఉపయోగపడుతుంది. ఇది ప్రాథమికమైన స్థాయి. కొద్దిగా పైకి సాధకుడుగా చూశారనుకోండి, అప్పుడు సాధకుడుగా సాధన కూడా ఉపయోగపడుతోంది. ఏమిటి? చైతన్యమే. నేను ధ్యానం చేశానండి, నేను యోగం చేశానండి, నేను యాగం చేశానండి, నేను అర్చన చేశానండి, నేను ఏదేదో ఇంకెన్నైనా రాసుకోవచ్చు. నవవిధ భక్తి మార్గాలకు సంబంధించిన ఎన్నైనా రాసుకోండి. నేను కీర్తన చేశానండి, స్మరణ చేశానండి, జపం చేశాను. ఇవన్నీ చేయడానికి ఏది ఆధారం? ఏది ఉంటే చేస్తాడు వీడి సాధన అంటే చైతన్యం ఉంటేనే ఏ సాధన అయినా సరే. చైతన్యమే లేకపోతే ఏ సాధన అయినా చేయగలడా? ఇది చేయలేడు. అన్ని సాధనలకు ఆధారం చైతన్యమే అనే సత్యాన్ని గుర్తుపట్టడమే సాధన జ్ఞాన మార్గంలో. చూడండి, ఇవన్నీ చేయడం సాధన అనుకున్నంతసేపు ద్వైతంలో, విశిష్టాద్వైతంలో, కర్మ మార్గంలో, యోగ మార్గంలో, భక్తి మార్గంలో ఉంటాడు. వీటన్నిటికీ ఆధారమై ఉన్న చైతన్యమునే నేనని గుర్తించి విశ్రమించేశాడు. అయిపోయింది చైతన్యం. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరేం జపం చేస్తారండి, మీరేం యాగం చేస్తారండి, మీరేం యోగం చేస్తారండి అని అడిగామనుకోండి, నేనేం చేయనండి అంటాడు ఆయన. ఎందుకని? చేయటం అనే పని అయిపోయింది. చేతకు ఆధారమైన చైతన్యాన్ని గుర్తించాడు.
చైతన్యంగా ఉండిపోయాడు. ఇప్పుడు ఆయనకు ఒకటే పని ఉంది. ఏమిటది? చైతన్య రహిత స్థితి అయినటువంటి మోక్ష సన్యాసాన్ని తెలుసుకుంటే అయిపోయినట్టే. పరాత్పరం తెలుసుకుంటే అయిపోయినట్టే. కాబట్టి అచల సిద్ధాంతంలో ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా అన్న ధోరణిలో ఎందుకు చెప్తారయ్యా అంటే, వాడు ఆల్రెడీ చైతన్య స్థితిని తెలుసుకున్నాడు, సత్ స్థితిని తెలుసుకున్నాడు. వాడికి అసత్ ప్రభావం లేదు, అనాత్మ ప్రభావం లేదు, అభ్యాస వైరాగ్యాలతో పని లేదు వాడికి, శ్రవణ మనన నిధిధ్యాసలతో కూడా పని లేదు వాడికి. వీడికి ఏం కావాలి ఇప్పుడు? అతీత నిర్ణయం అయిపోయింది వాడికి. రహిత నిర్ణయం ఒకటి అయితే చాలు. తాను లేనివాడననే నిరూపణ అయితే చాలు. తనను తాను తెలుసుకున్నవాడికి తాను లేనివాడననే నిర్ణయం అయితే చాలు. అది మోక్ష సన్యాస యోగం, అది పరబ్రహ్మం, అది పరాత్పరం. జాగ్రత్తగా ఈ పరబాహ్య నిర్ణయాన్ని గనక పొంది తాను లేనివాడుగా గనక ఉండిపోతే, ఎరుక లేనిదిగా ఉండిపోతే, బయలుగా ఉండిపోతే కైవల్యం. ఇప్పుడు దీనికి ఏం చేయాలయ్యా? ఏం చేసినా తెలియబడదండి. చేత అన్న అంశం ద్వారా దీన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. అందువల్ల జాగ్రత్తగా గుర్తించి వర్తించటం, కైవల్య మార్గంలో గుర్తించి వర్తించటం అదే సాధన. అలా ఉండటమే సాధన. జ్ఞానానందమయం దేవం, జ్ఞానము ఆనందము పూరితమై ఉన్నవాడెవడో వాడు దేవుడు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. దేవుడు ఎవరయ్యా? నీలో ఉన్న జ్ఞాన స్వరూపము, నీలో ఉన్న ఆనంద స్వరూపమే దైవము. మరి జ్ఞానము ఆనందము సత్ స్థితి యందు అంశీభూతములు కదా, జాగ్రత్తగా గమనిస్తే. అందువల్ల ఆత్మ ప్రాథమిక ప్రథమ అధిష్టాన లక్షణం సత్, సద్రూపము. ఓం తత్సత్. ఓంకారమునకు తత్స్వరూపము సత్స్వరూపము అయి ఉన్నది. చదువు. ఇంద్రియాది సృష్టి పదార్థములన్నీ ఆత్మ లక్షణములనే వ్యక్తం చేసిన అందరూ గ్రహించలేరు, జ్ఞాన దృష్టి కలవారే గ్రహించగలరు. అంతే. చిన్నపిల్లలు ఏదో ఆటలు ఆడుకుంటూ ఉంటారు అనుకోండి, ఆటలే సత్యంగా ఉంటారు. పెద్దవాళ్ళు పాత్రోచితంగా ఆడుకుంటూ ఉంటారు అనుకోండి, ఆ పాత్రోచిత వ్యవహారమే సత్యంగా భావిస్తుంటారు. ఇంకా పెద్దవాళ్ళు ఈ పాత్రలన్నీ పాత్రధారులన్నీ అసత్యం కదా. ఎందుకని? జీవితంలో చాలాసార్లు శ్మశానానికి వెళ్ళొచ్చాడు, చాలా మందిని పంపించాడు కైలాసానికి. ఏం తెలుసుకున్నాడు? పాత్ర అసత్యమే, పాత్రధారి అసత్యమే. తెలుసుకున్నవాడేమయ్యాడు? సాక్షిగా ఉన్నాడు. సాక్షిగా ఉండి ఇప్పుడు దేన్ని గమనించాడు? ఆత్మ అనాత్మ వివేకాన్ని పొందాడు. ఏది అనాత్మ, ఏది ఆభాస, ఏది అవభాస అని అవచ్ఛిన్నత ఎలా జరుగుతుందో గమనించి తాను ఆ అవచ్ఛిన్నమైనటువంటి వాడు కాదని సహజంగా సాక్షిగా ఉన్నాడు. వీడి లక్ష్యం ఏమిటి ఇప్పుడు? సాక్షి అతీతం. అది అయితే వీడు లేకుండా పోయినట్టు. చదువు. ఆత్మ తన లక్షణములను పిపీలకం మొదలు జ్ఞాని వరకు గ్రహించి సాధన చేసి సాధన కాలంలో ఆ లక్షణములను పూర్ణ రూపంలో సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములుగా వ్యక్తం చేసేటట్లు అందిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. సాధన కాలంలో నీకు కలుగుతున్న అన్ని అనుభవాలు కూడా ఈ చైతన్యం వలననే కలుగుతుంది. చైతన్యమే లేకపోతే ఏ అనుభవము కలిగే అవకాశము లేదు, ఏ అధిష్టాన నిర్ణయము కలిగే అవకాశము లేదు. చూడండి, హనుమాన్ చాలీసా చదివే వాళ్ళు ఉంటారనుకోండి, హనుమంతుని యొక్క దర్శనాన్ని పొందుతూ ఉంటారు. హనుమాన్ చాలీసా ఉపాసన చేసి పొందితే ఏం తెలుసుకుంటారు? ఇప్పుడు ఆ హనుమత్ స్వరూపాన్ని తెలుసుకుంటారు. ఆయన వల్ల పొందేటటువంటి సర్లక్షణాలు, యశోబుద్ధిర్బలం, అజాడ్యం, వాక్పటుత్వం, అరోగతం, ఇట్లాంటి లక్షణాలన్నీ వస్తాయి ఆ ఉపాసనా బలం వలన. సరే, ఇవన్నీ వస్తే ఏమిటండి అన్నారు అనుకోండి. వస్తే ఏముంది? తనను దాన్ని గుర్తించడానికి పనికొస్తుంది. లేదు వాటి వెంట పడిపోతే మరలా ఆ లక్షణాలు, ఆ బలమే బలపడిపోయి
మళ్ళా బాహ్య వ్యవహారమే బలం. కాబట్టి జాగ్రత్తగా విరమించాలి, నీ స్వస్థితి యందు విశ్రమించాలి. చదువు. జడ పదార్థములను కూడా వాటికి ప్రకాశింపని లక్షణములను జ్ఞానుల కొరకు వ్యక్తం చేసేటట్లు అందిస్తుంది. రోజు ఒక జపమాల తీసుకుని ఒక మహానుభావుడు జపం చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆయనకి 1,00,000 రెట్లు ఫలితం వస్తే జపమాలకు కూడా ఒక 1% శక్తి వస్తుంది. ఆయనకేమో 1,00,000 రెట్లు ఫలితం వచ్చింది. ఎందుకని? జపం లోపల కదా జరిగేది, అజపాగా మారిపోయిందిగా. సహజ స్వభావంలో అజపాగా శ్వాసతో అనుసంధానపడి ఆ జపానికి ఆధారమై ఉన్నటువంటి చైతన్య స్థితిని అనుభవించినటువంటి వాడు ఆయన. కానీ ఆ జపానికి మొదట పనిముట్టుగా దేని పెట్టుకున్నాడు? ఒక జపమాలను పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ జపమాలకు కూడా 1% శక్తి వస్తుంది. అది ఏ మాల అయినా సరే. ఇప్పుడు ఈ మాలల గొడవ ఎక్కువైపోయింది. తులసి మాల అయితే అది, రుద్రాక్ష మాల అయితే ఇది, స్ఫటిక మాల అయితే అది, ఆ మాల అయితే అది, ఈ మాల అయితే అది. కర్మల కంఠమాలను ఏం చేయాలో తెలియదు. మానవుడు వస్తూనే భగవాన్ సత్యసాయి అంటారు, వస్తూనే తెచ్చిది బరువైన కర్మల కంఠమాల, ఆ కంఠమాలను తీసే ప్రయత్నం చేయనైనా ఈ మాలల వెంట పడమాకు అంటుంటారు. ఎందుకని? ఇదొక వైపరీత్య ప్రపంచం. ఇలా బాహ్యంలో అన్ని వైపరీత్యమే. కానీ నీకున్న శక్తే కదా, నీలో ఉన్న చైతన్యమే నువ్వు నిరంతరాయంగా చేతిలో ఆ మాల తిప్పడం వలన నీలో ఉన్న చైతన్య స్రవంతి దాంట్లో కూడా ప్రవహించి అది కూడా శక్తివంతమై ఉన్నట్లు తోచింది. ఎంతసేపు ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటుంది. మళ్ళీ శక్తి విచ్ఛేదం అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. రేడియంట్ ఎనర్జీ అంటారు దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ రేడియంట్ ఎనర్జీ. ఈ రేడియంట్ ఎనర్జీ ఏమిటంటే తనకు తానే నష్టం అయిపోతూ ఉంటుంది. రేడియం లాగా అది నష్టమైపోయి చివరికి సీసం మిగిలిపోతుంది. దాంట్లో ఉన్న రేడియో ధార్మిక శక్తి అంతా పోతుంది అనమాట. ఇలా ప్రతి పదార్థంలోనూ రేడియంట్ ఎనర్జీ ఉంటుంది, ఉండకుండా ఉండదు. అయితే వీటన్నిటినీ గుర్తించేవాడు, ఉపయోగించుకునేవాడు స్వీయ స్వరూప జ్ఞాన చైతన్యాన్ని, స్వాత్మానందాన్ని పొందుతున్నవాడెవడో వాడు కదా ఆధారం, వాడు కదా అధిష్టానం, వాడు కదా వీటన్నింటినీ పనిముట్లుగా ఉపయోగించుకుంటున్నది. అది ఏదైనా సరే, శరీర ప్రాణ మనోబుద్ధి చిత్తాహంకారములైనా సరే, లేక బాహ్య వస్తు సముదాయమైనా సరే, ఆంతరిక జగత్ అయినా సరే, బాహ్య జగత్ అయినా సరే, ఇదంతా పెద్ద కొండ లాంటిది అంతే. బ్రహ్మాండం అంతా కూడా ఘట సమానమైనటువంటి. అందుకని ముందు శ్లోకాల్లో ఉపమానం చెప్పారు. కుండ కొంటే కుండలో ఉన్న ఆకాశం ఫ్రీ. నువ్వు దానికోసం ఏం కష్టపడక్కర్లే, వెచ్చించక్కర్లే, ఎవరిని అడగక్కర్లే. కుండతో పాటు కుండలో ఉన్న ఆకాశం ఫ్రీ నీకు. మరి ఇప్పుడు ఆకాశం ఉంటేనే కదా మిగిలినటువంటివన్నీ అవకాశం వచ్చింది. అవకాశం వస్తేనే కదా వ్యవహారం వచ్చింది. వ్యవహారం వస్తేనే కదా సుఖ దుఃఖాలనేటువంటి అనుభవం వచ్చింది, వృత్తి జ్ఞానం వచ్చింది. మరి ఇప్పుడు ఆకాశానికి ఆధారం ఏమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని, సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మ లక్షణాలని గుర్తించి అక్కడ ఉండాలా? ఆకాశం కంటే కిందకున్నటువంటి అవకాశం ఇవ్వబడినటువంటి వాటికి, వృత్తులలోకి, వృత్తి ద్వారా ఏర్పడిన ద్వంద్వానుభవంలోకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా జాగ్రత్తగా గుర్తించి విరమించాలి. చదవండి. అటువంటి ఆత్మను పిపీలకం నుండి జ్ఞానుల వరకు ఎవరు కాని, జడ పదార్థములు కాని, బుద్ధి మొదలైన ఇంద్రియములు కాని ప్రకాశింప చేయలేవు. అది వెరీ ఇంపార్టెంట్. ఏమండి, మా ఇంట్లో ఫలానా యంత్రం ఉంది తెలుసా మీకు? ఆ యంత్రం ఎంతో విశేషమైంది. ఆ యంత్రానికి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? యంత్రం అంటే ఏమిటి? ఓ రాగి రేఖ మీద ఒక రకరకాలైన రేఖాచిత్రాలను గీసి వాటి మీద బీజాక్షరాలను రాసి అది దాన్ని ఉపాసిస్తే దానికి బలం వచ్చింది. ఆ యంత్రమునందు ఉపాసకుని యొక్క బలం, నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని దాంట్లో కూడా ప్రసరింపజేసే ప్రయోగోపసంహారాలు తెలిసిన ఉపాసన వలన ఆ యంత్రానికి బలం వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవాలయాలలో, క్షేత్రాలలో దానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది?
ఆ ఉపాసన చేసే వాళ్ళ యొక్క గుణధర్మము బలమే, ఉపాసనా బలమే ఆ మూల విరాట్ యందు, ఆ యంత్రాల యందు ప్రతిష్ఠితమవుతుంది. రిపెల్లెంట్, దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే క్షేత్రాలకు వెళ్ళినప్పుడు నువ్వు గుణాతీత ధర్మంలో ఉంటేనేమో జ్ఞానానికి ఉపయోగపడతాయి ఆ క్షేత్రాలని. అదే 3 గుణాలకి లొంగి ఉన్నాడు అనుకోండి, ఏ గుణధర్మానికి లొంగి ఉంటే ఆ గుణధర్మమే 10,000 రెట్లై బలపడిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఏమైపోతాడు, తీర్థయాత్రలు చేస్తూనే ఉంటాడు, కానీ ఏం మార్పు రాదు. ఎందువల్ల మార్పు రాలేదయ్యా అంటే, ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుణాతీత లక్షణంతో సాక్షి సాధనతో ఉండవలసినటువంటి వాడు త్రిగుణాత్మకమైన వ్యవహార సదృశంగా జీవుడుగా సుఖ దుఃఖ ద్వంద్వాలతో బలంగా ఉంటాడు అనమాట. అవే మళ్ళా 10,000 రెట్లు బలపడిపోతాయి. క్షేత్రం అంటే అర్థం ఇది. అది నీ యొక్క బలాన్ని 10,000 రెట్లు పెంచగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అనమాట. మన శరీరం కూడా ఓ పెద్ద క్షేత్రమే. ఇందున్నవాడు క్షేత్రజ్ఞుడు. మరి ఇప్పుడు క్షేత్రజ్ఞుడిగా నిర్ణయం పొందేమా, క్షేత్రంతో తాదాత్మ్యత చెందేమా, ఎప్పటికప్పుడు జ్ఞాన మార్గంలో ఈ విచారణ చేయాలి. క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని చూడాలి. అలా చూచినప్పుడు మాత్రమే నువ్వు క్షేత్రజ్ఞుడుగా, అక్షర పురుషుడుగా ఉంటావు. అక్షర పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందితేనే పురుషోత్తమ ప్రాప్తి. అక్షర పరబ్రహ్మం అనే నిర్ణయం లేని వాడికి పురుషోత్తమ ప్రాప్తి ఎన్నటికీ సాధ్యం కాదు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. స్వరూప జ్ఞానంలో ఈ 2 స్థాయి భేదాలు ఉంటాయన్నమాట. అక్షరము, ఉత్తమ పురుష. అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు, ఈ 2 స్వరూప జ్ఞానమే. కానీ క్షరము అనేటటువంటి స్థాయి నుంచి అక్షరానికి ముందు ఎదగాలి. చైతన్య స్థితి ఎందు నిర్ణయం పొందినటువంటి వారే చైతన్యరహితమైనటువంటి శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని అందుకోగలుగుతారు. చదవండి. ఇప్పుడుతో కృష్ణానందం మఠం వారిది అయిందండి. చైతన్యానందుల వారిది మొదలు పెడుతుంది. చదవండి. ఆత్మా అవభాసయత్యేకః బుద్ధ్యాదీనింద్రియాణ్యపి దీపో ఘటాదివత్ స్వాత్మా జడైస్తైర్న అవభాస్యతే. చైతన్యము లేని చోట జ్ఞానం ఉండదు. వస్తు ప్రపంచము నుండి విషయ జ్ఞానమును మనం పొందుతున్నాము. మనస్సు ఇంద్రియముల ద్వారా విషయ జ్ఞానం పొందుచున్నది. వెరీ ఇంపార్టెంట్. మనసుకు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, విషయ జ్ఞానాన్ని పొందగానే అది ఆధారాన్ని గుర్తించగలిగే శక్తిని కలిగి ఉంటుంది. ఏం చెప్తుంది, ఈ భూమండలం మీద ఈ సృష్టి అంతా ఎవరి ఆధారం వల్ల జరిగింది అని దానికి ప్రశ్న వచ్చింది. మనసు పని ఏమిటి, విచారణ చేయడమే దాని పని, వేరే పని పాట లేదు దానికి. కాబట్టి ఏమేమి విచారణ చేస్తుంది అది? 1 ప్రమాణ విచారణ, 2 సృష్టి విచారణ, 3 తత్వ విచారణ, 4 సాధన విచారణ. ఈ 4 విచారణల్ని చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయాన్ని ఒక దర్శనం ద్వారా పొందాలి అంటే ఈ 4ంటిని విచారణ చేస్తుంది. ఏమిటది? ప్రమాణ విచారణ, సృష్టి విచారణ, తత్వ విచారణ, సాధన విచారణ. మనం ఆత్మ విచారణ చేసేటప్పుడు కానీ, వేదాంత పద్ధతిలో ఏ శాస్త్రాన్ని కానీ, ఏ సాధనని కానీ, ఏ నిర్ణయాన్ని కానీ విచారణ చేసేటప్పుడు ఈ 4ంటిని సమగ్రంగా చూడటం రావాలి. అందుకే వాటికి దర్శనం అని పేరు. షడ్ దర్శనాలు ఈ 4 విచారణల్ని సమగ్రంగా అందించినాయి కాబట్టి వాటికి దర్శనములు అని పేరు. ఇప్పుడు మనం ఈ ఆత్మబోధన ఉత్తర మీమాంసా దర్శన పద్ధతిగా మనం విచారణ చేస్తున్నాం. కాబట్టి ప్రమాణ విచారణ చేస్తాం, సృష్టి విచారణ చేస్తాం, తత్వ విచారణ చేస్తాం, సాధన విచారణ కూడా చేస్తాం. సరే, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాం? తర్వాత ఏమండి, సూర్యుడే మా ఇంట్లో కొండను తయారు చేశాడు. మీ ఇంట్లో ఒక కొండ ఉంది నాయన, ఈ కొండ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కొండ ఎవరు తయారు చేశారు అని ఎవరైనా నేను అడిగారు అనుకోండి, ఈ సృష్టి అంతా సూర్యుడే తయారు చేశాడు కాబట్టి మా ఇంట్లో కొండ కూడా సూర్యుడే తయారు చేశాడు అన్నాం అనుకోండి. సత్యమా అసత్యమా? ప్రమాణ విచారణ సరిపోతుందా? ఏ ప్రమాణంతో చెప్పావయ్యా అన్నాం.
ఏ ప్రమాణంతో చెప్పడం ఏంటండి? సృష్టి అంతా సూర్యుడు తయారు చేసి ఉండి మా ఇంట్లో కొండ కూడా సూర్యుడు తయారు చేసి ఉండాలా వద్దా? అనుమాన ప్రమాణం. ఎందుకని? ప్రత్యక్ష ప్రమాణం కాదుగా. సూర్యుడు కొండ తయారు చేయడం ఆయన చూడలేదు. కానీ ఏం చెప్పాడు? సృష్టి అంతా సూర్యుడే తయారు చేశాడు కాబట్టి, కొండ సృష్టిలో భాగం కాబట్టి కొండ కూడా సూర్యుడే తయారు చేశాడు. అనుమాన ప్రమాణ విచారణ అనమాట. ఇది ప్రమాణ విచారణ. ఇప్పుడు ఏం చేసాం? దీన్ని బట్టికెళ్ళి సృష్టి విచారణ మీద పెట్టాం. ఏమయ్యా, సృష్టి అసలు ఎలా వచ్చింది? పరబ్రహ్మము, బ్రహ్మము, ఈశ్వరుడు, ఈశ్వరుడు నుంచి శక్తిత్రయం, శక్తిత్రయం నుంచి త్రిగుణాత్మకం, త్రిగుణాత్మకం నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి స్థావర జంగమాత్మకాలు, స్థావర జంగమాల నుంచి జీవులు, జీవుల నుంచి మనుషులు. ఇలా క్రమసృష్టి ఏర్పడింది అంటున్నాం కదా. మరి ఇంత క్రమసృష్టిలో నీ కొండ ఎక్కడుంది అని అడిగా. ఇంత పెద్ద సృష్టి చదివాం కానీ ఈ సృష్టిలో ఎక్కడన్నా నీ కొండ గురించి చెప్పామా? బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహత్ మహదోర్మహదహంకార మహదహంకారోదాకాశ ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నయోరాప ఆపయోర్పృథ్వీ పృథ్వీయోర్ ఓషధి ఓషధియోరన్నం అన్నం యోర్జీవ అని జీవ సృష్టి దాకా చెప్పి మధ్యలో నీ కొండ ఎక్కడా అని అడిగాం. ఏది మరి క్రమ సృష్టిలో నా కొండ ఎక్కడ రాలేదే? అదేంటండి, ఇంత పెద్ద పని చేసిన వాడు నా ఇంట్లో కొండ తయారు చేయలేదంటే ఎట్టా ఒప్పుకుంటానండి? ఇంత పెద్ద పని చేతనైన వాడికి నా ఇంట్లో ఉన్న కొండ చిన్న కొండ చేయడం చేత కదా. అలా ఎలా ఒప్పుకుంటానండి? ఆయన సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వహర్త, సర్వభర్త, సర్వపోషకుడు, సర్వాంతర్యామి, సర్వసాక్షి. ఆఖరి మాట ఏమిటి ఇప్పుడు? సర్వసాక్షి. ఆయన యథార్థ స్వరూపం ఏమిటి ఇప్పుడు? సర్వసాక్షి. ఆ సూర్యుని యొక్క యథార్థ స్వరూపం సర్వసాక్షి. కానీ నేను ద్వైత భావంలో ఉన్నాను కాబట్టి నేను ఆయన ఇప్పుడు ఎలా భావించాను? సర్వపోషకుడు, సర్వాధారి, సర్వకర్త, సర్వహర్త, సర్వభర్త, సర్వకారణం, సర్వకార్యం అన్నీ ఆయనకే ఆపాదించేశాను. ఎందుకని? నేను ద్వైతంలో ఉన్నాను కాబట్టి. ఇది కర్మ మార్గంలో, భక్తి మార్గంలో, యోగ మార్గంలో జరిగేటటువంటి పని. జ్ఞాన మార్గంలోకి రాగానే ఇచ్చేటటువంటి హై పవర్ డోస్ ఏమిటయ్యా అంటే, నాయన సృష్టికి పరమాత్మకి ఏం సంబంధం లేదు, తెక్కొట్టేస్తాడు అనమాట. సృష్టికి పరమాత్మకి ఏమీ సంబంధం లేదు. అదేంటండి అలా చెప్పారు? అంతేనాయన, అది తత్వ విచారణ. ఇప్పుడు మూడో మెట్లోకి తీసుకొచ్చాడు. ఏమిటది? తత్వ విచారణ. తత్వ విచారణ చెప్పేది ఏమిటయ్యా అంటే, సూర్యుడు సృష్టి, ఇది తత్వం. ఇది ఎవరికైతే అర్థమవుతుందో వాడికి తత్వజ్ఞానం వస్తుంది, వాడికి తత్వదర్శనం వస్తుంది. వాడు ఎప్పుడు ఆదిత్య మండల స్థితి యందు తత్వదర్శనంతో బ్రాహ్మీభూత స్థితి యందు తత్స్వరూపంగా ఉంటాడు. త్వం ఉండదు అక్కడ. ఈ తత్వ విచారణ దృష్ట్యా చూడటం రావాలి. మీ ఇంట్లో కొండ తయారు చేసిన వాడు సూర్యుడు కాదు. పొద్దున్నే లేవగానే చీకట్లో ఆ కొండ తంతే కొండ పగిలితే దానికి కారణం సూర్యుడు కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ అలా అంటే మానవుడికి దుఃఖం ఆగుతుందే. అయ్యో, నా కొండ పగిలిపోయిందిరా బాబు, ఎప్పటి నుంచో జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. అసలే వేల వేల సంవత్సరాల నుంచి ఈ కొండ వంశపారంపర్యంగా ఎప్పటి నుంచో మా ఇంట్లో వస్తూ ఉంది. దీని అనవసరంగా పొద్దున్నే లేచి ప్రభాత సేవ చేద్దామని చీకట్లో తన్నినప్పటికీ వేల సంవత్సరాల నుంచి దాచుకున్న కొండ కాస్త పగిలిపోయింది. అంతా ఇంత దుఃఖం రాలేదు. ఇప్పుడు ఈ కొండ పగిలిపోవడానికి కారణం ఈశ్వరుడు, నాకు దుఃఖం రావడానికి కారణం ఈశ్వరుడు, నాకు ఈ రకమైనటువంటి బుద్ధిని పుట్టించినటువంటి వాడు కూడా ఈశ్వరుడే అని నిర్ణయం చేసామనుకోండి. ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్రపంచంలో ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు ఏం చేసాం? ఇది పద్ధతి కాదు నాయన. ఈ తత్వ విచారణ ఎప్పుడు సాధన విచారణ కూడా ఉండాలి దీనికి, లేకపోతే విపరీత భావనను పొందుతుంది. ఏదైనా సరే, ప్రమాణ విచారణైనా, లేక సృష్టి విచారణైనా, లేక తత్వ విచారణైనా, సాధన విచారణ లేదనుకోండి, అప్పుడు అది సరిగ్గా ఉండదు. కానీ సాధన విచారణే ఒక విపరీత బుద్ధి. జ్ఞాన మార్గం ఏం చెప్పిందంటే, ఇప్పుడు
సాధన విచారణే ఒక విపరీత బుద్ధి. ఎందుకనిట, మంత్రపుష్పం చదివేటప్పుడు అందరికీ పుష్పాలు ఇస్తారు కదండి. ఆ పుష్పాలు కుడి చేతిలో ఉంచుకోవాలా, ఎడం చేతిలో ఉంచుకోవాలా? ఒకవేళ కుడి చేతిలో ఉంచుకుంటే ఎడం చేయి పైన పెట్టచ్చా, పెట్టకూడదా? ఒకవేళ ఎడం చేతిలో ఉంచుకుంటే కుడి చేయి పైన పెట్టమంటారా, వద్దంటారా? ఇది సాధన విచారణలో వచ్చిన చిక్కు. ఇట్ట పడిపోతాడు వీడు. ఇట ప్రతి చోట నీ విపరీత బుద్ధి పని చేయకుండా మాత్రం ఉండదు. అది ప్రమాణ విచారణలోనూ అదే పరిస్థితి, సృష్టి విచారణలోనూ అదే పరిస్థితి, తత్వ విచారణలో కూడా అదే పరిస్థితి, సాధన విచారణలో కూడా అదే పరిస్థితి. జాగ్రత్తగా అందుకని విచారణ చేసేటప్పుడు పరం, దానవతల, పరతత్వం, తత్వానికి అవతల, తత్స్థితికి అవతల అన్న నిర్ణయం దృష్ట్యా, లక్ష్యం దృష్ట్యా ఈ నాలుగింటిని చెయ్యాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ విచారణ చేసేటప్పుడు ఈ కైవల్య మార్గం దిశగా, పరాత్పర నిర్ణయం దిశగా, మోక్ష సన్యాస లక్ష్యంతోనే చెయ్యాలి. కర్మయోగాన్ని విచారణ చేశాడు, అప్పుడు కూడా మోక్ష సన్యాసమే లక్ష్యం. అర్జున విషాద యోగాన్ని విచారణ చేశాడు, అప్పుడు కూడా మోక్ష సన్యాసమే లక్ష్యం. అంతేగాని విషాదం దగ్గర బండి ఆగిపోకూడదు. విచారణ చేస్తే జ్ఞానం రావాలి కానీ ఉన్న జ్ఞానం పోకూడదు అన్నమాట. చాలామందికి ఈ సమస్య విపరీత భావనల వలన ఏర్పడుతూ ఉంటుంది. అందుకని ఈ శ్లోకంలో చాలా జాగ్రత్తగా విడమరచి పరతత్వ నిర్ణయం వైపుకి మనల్ని మరలించేస్తున్నారు అన్నమాట. తిప్పేస్తున్నారు. ఎలా తిప్పుతున్నారు? నాయన ఇదంతా అవభాస. ఇతఃపూర్వ శ్లోకాలన్నింటిలో ఆభాస వరకే చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? అవభాస. ఏమంటే సరిగ్గా సూటైన ఉపమానం చెప్పమన్నారు అనుకోండి. ఆకాశంలో సూర్యుడు కుండలో ఉన్న నీళ్లలో ప్రతిబింబించాడు. కుండలో ఉన్న నీళ్లు వేడెక్కినయి. కుండలో ఉన్న నీళ్లు వేడెక్కినయి కాబట్టి కుండలో సూర్యుడు ఉన్నాడు. అంతే. కుండలో నీళ్లు వేడెక్కినాయా లేదా? అనుభవం అయిందా లేదా? అనుభవం అయిందండి. సాధకులందరూ కూడా ఈ కొండలో నీళ్లలో ఉన్న సూర్యుడి దగ్గరే ఆగిపోతారు. ఏ సాధకులైనా సరే, స్థూలాన్ని దాటినటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్న ఏ అనుభవాలైనా సరే కొండలో ఉన్న నీళ్లలో ప్రతిబింబ సూర్యుడి దగ్గరే ఆగిపోతాడు. కానీ ఆకాశమునందు ప్రధానంగా ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశ లక్షణమే స్వరూపంగా కలిగినటువంటి యథార్థ సూర్యుడి దాకా వెళ్ళడనమాట. ఎందుకని? ఓ మంత్రాన్నో, ఓ తంత్రాన్నో, ఓ యజ్ఞాన్నో, ఓ విధానాన్నో, ఓ పద్ధతినో ఉపాసిస్తాడు. ఆ ఉపాస్య దైవం యొక్క కరుణ చేత అనేక రకాలైన ఫలితాలు, అనుభవాలు వస్తాయి. అవన్నీ కూడా కొండలో సూర్యుడు, కొండలో నీళ్లలో ప్రతిఫలించిన ప్రతిబింబ సూర్యుడు వంటివి. అంతే. ఆయన అనుకుంటే కొన్ని పనులు అవుతూ ఉంటాయి, ఆయన అనుకోకపోతే కొన్ని పనులు కాకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు ఆయన అనుకోవడం, అనుకోకపోవడం వల్ల సంభవించేవి, సంభవించినటువంటి వాటిని ఆయనకే గనక మనం ఆపాదిస్తే అప్పుడు మనం ఆకాశంలో సూర్యుడిలాగా ఎలా ఉంటాడు? సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన అనే సర్వవ్యాపక, సర్వకారణ, సర్వాధార, సర్వధారి స్థితి ఎలా ఉంటుంది? అలా ఉండదు కదా. పరమాత్మ సర్వకారణుడు, సర్వధారి, సర్వాధారి, సర్వసాక్షి. ఆయన యొక్క ప్రధాన లక్షణం సర్వసాక్షి. జాగ్రత్తగా ఈ పరమాత్మ నిర్ణయాన్ని పొందాలి. జీవాత్మ తత్వతః పరమాత్మయే అయి ఉన్నది. తత్వతః అంటే ప్రమాణ విచారణ చేత కానీ, సృష్టి విచారణ చేత కానీ అది అందదు. ఏ విచారణ అందుతుంది? తత్వ విచారణ చేతే నిర్ణయం కావాలి. అది కూడా ఎలా నిర్ణయం కావాలి? పరమాత్మయే ఉన్నాడు, జీవాత్మగా పరమాత్మయే ఉన్నాడు. ఎలాగా? మా ఇంట్లో కొండలాగా సూర్యుడు ఉన్నాడు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇప్పుడు మా ఇంట్లో కొండ ఉందా లేదా? ఆకాశంలో సూర్యుడు ఉన్నాడా లేదా? ఆకాశంలో సూర్యుడే మా ఇంట్లో కొండలాగా ఉన్నాడు. మా ఇంట్లో కొండ త్వం, ఆకాశంలో సూర్యుడు తత్. అంటే బ్రహ్మాండాధిష్టానమేమో బ్రహ్మము, ఈ పిండాండాధిష్టానమేమో జీవము. అధిష్టాన లక్షణం దృష్ట్యా, ప్రకాశ లక్షణం దృష్ట్యా
తత్స్వరూప లక్షణం దృష్ట్యా ఇద్దరు సమానమే. త్వం లాగా కిందకు దిగొచ్చేసాం. త్వం కిందకు దిగొచ్చేస్తే ఆయన పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ప్రతిభ కలిగి ఉన్నాడు, ప్రతిభ లేకుండా ఉన్నాడు, పడుకున్నాడు, లేచాడు, వ్యవహార జ్ఞానం అంతా వచ్చేసింది, వృత్తి జ్ఞానం అంతా వచ్చేసింది, ఆరోపితం అంతా వచ్చేసింది, అవభాస అంతా వచ్చేసింది. ఒక్క మెట్టు దిగితే చాలండి, అంతే. పరమాత్మ స్థితి నుంచి ఒక్క మెట్టు కిందకి దిగాడు, అంతే, జీవాత్మ అయిపోయాడు, అంతే. ఒక్క మెట్టు కూడా కదలకపోతే గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్ ఒక్క అడుగు కూడా కదలలేదు. ఏమయ్యాడు? నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. సరే, ఒక్క మెట్టు కదిలాడు, సృష్టి అంతా వచ్చేసి. ఒక్క సంకల్పం కదిలింది సగుణ బ్రహ్మమునందు, అంతే, సృష్టి అంతా వచ్చేసి. కాబట్టి బ్రహ్మనిష్ట యందు సంకల్పమే బంధము, నిస్సంకల్పమే ముక్తి. జీవభావంలో వృత్తే బంధము, నివృత్తి ముక్తి. ఇది గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా ప్రవృత్తిలో నుంచి నివృత్తిలోకి మారితే ప్రవృత్తి బంధంగా తోస్తుంది, నివృత్తి ముక్తిగా తోస్తుంది. ఎవరికి? గుణత్రయంలో ఉన్నటువంటి జీవుడికి. అదే బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడికి సంకల్పమే బంధము, నిస్సంకల్పమే ముక్తి. ఏమండి, ఇంకా కొద్దిగా అవతలకు చెప్తారా? చెప్పచ్చు. ఇచ్ఛా, నిర్ణయం. ఆ సంకల్పంలో ఏముంటాయి? ఇచ్ఛా, నిర్ణయం. ఈ ఇచ్ఛా నిర్ణయం లేక ఉండాలి, అప్పుడు మాత్రమే కాలాతీతమయ్యే అవకాశం ఉంది. కాలచక్రాన్ని దాటాలి అంటే ఇచ్ఛా నిర్ణయాలు లేకుండా ఉండాలి. సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడికి మాత్రమే కాలాతీతమయ్యేటటువంటి అవకాశం ఉంది. నీ లక్ష్యం దేశకాలాతీతమై కైవల్యం. చదవండి. ఇంద్రియ మనోబుద్ధులు చైతన్యవంతము కానప్పుడు జ్ఞానమును ఎలా పొందుచున్నవి? ఆత్మ చైతన్యము దేహేంద్రియ మనోబుద్ధులను ప్రకాశింపచేయుట చేత అవి విషయ జ్ఞానమును పడయుచున్నవి. అంటే ప్రథమ అహం వృత్తి మేల్కొన్న తర్వాతే ఏ వృత్తి జ్ఞానమైనా పనిచేస్తుంది. ఆ ప్రథమ అహం వృత్తిని గనక నీవు గుర్తించి దాన్ని నేను కాదు అని నిర్ణయం చేస్తే అప్పుడు నువ్వు కైవల్యాన్ని పొందుతావు. అహమహం ఇదం అనేటటువంటి ఉపదేశ సారం యొక్క లక్షణాన్ని మనం గుర్తించాలి. మొట్టమొదటి వృత్తిని గుర్తించి ఆ వృత్తిని కాదనటం నేర్చుకోవాలి. ఇదే జ్ఞాన మార్గంలో సాధన. చదువు. చైతన్యం ఉన్న చోటనే జ్ఞానము కలుగును. ఇటుకలో పట్టికలో చైతన్యము లేనందున వానిలో జ్ఞానము తెలియట లేదు. అంతే, జడ పదార్థాలు బయట చాలా కనబడుతున్నాయి, వాటికి తెలియటం లేదు. దేహేంద్రియ మనోబుద్ధులు జడస్వరూపము. వాటి వెనుక చైతన్యము భాషించి సమస్తమును గ్రహించుచున్నది. అంతే కదా. ఆత్మ లేనిచో బుద్ధ్యాది ఇంద్రియములు ప్రకాశించలేవు. చూచుట, వినుట, రుచి చూచుట మొదలగునవి చైతన్యం వలననే సాధ్యపడుచున్నవి. విషయ పంచకమంతా కూడా చైతన్య స్పర్శ వలననే తెలియబడుతుంది. కనుక సమస్తమును గ్రహించుటకు జ్ఞానస్వరూపమైన ఆత్మయే ఆధారమై ఉన్నది. అంతే. అందుకని దీనికి సర్వాధారం అనే నిర్ణయాన్ని మనం స్థిరంగా ఆశ్రయించి పట్టుకుని అవభాస రూపమైన విషయ పంచకాన్ని త్యజించాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
నారాయణ నారాయణ. సాయిరాం స్వామి. సాయిరామమ్మ, ఆరోగ్యం ఎలా ఉంది?